బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని సీజన్ లో రాని అన్యాయాలు నిందలు డెమాన్ పవన్ కి రీతుకి జరిగినా లేదండి. ఫస్ట్ నుంచి కూడా నా వీడియోలు చూడండి, నేను ఫస్ట్ నుండి కూడా స్టాండ్ అయి నుంచున్నా. అరే వాళ్ళిద్దరు జెన్యున్ పర్సన్స్ రా, జెన్యున్ పర్సన్స్, మీరు బయట నుండి అడావుడి చేసి బ్యాడ్ చేయమంటే నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నా. వాళ్ళ బాండింగ్ ఎంత బాగుందండి. ఏ సీజన్ అసలు ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అలాంటి బాండింగ్ చూపిండండి నాకు. అలాంటి బాండింగ్ చూపిండి డెమాన్ నాకు సార్ అరే నువ్వు బయటికి పోరా అన్నప్పుడు నిలబడింది, స్టాండ్ అయి నిలబడింది. నామినేషన్ పాయింట్స్ లో డెమాన్కి ఎంత సపోర్ట్ చేసింది అసలు ఇంకా చెప్పాలంటే డెమోనే తనకి తక్కువ హెల్ప్ చేసిండు చెప్పాలంటే. వాళ్ళందరూ ఫైర్ స్టోమ్ వచ్చినాయి, దివ్య మాధురి మాట్లాడినప్పుడు ఏం స్టాండ్ తీసుకోవాలా, నార్మల్గా మాట్లాడు. కానీ రీతు మాట్లాడవసరం, రీతు అలాంటి వాళ్ళని బ్యాట్ చేసేసారండి. నేను నించున్నా, నేను అక్కడ నా వీడియోలు చూస్తే అర్థమైంది ఒక్కోటి రీతుకి కానీ డెమోన్ పవన్ కానీ వాళ్ళకి అన్యాయం జరిగిందన్నా నేను వీడియో చేశా, మామూలు రెస్పాన్స్ లేదు అసలుకి. నాకు ఎంత సపోర్ట్ చేశారండి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళిద్దరు జెన్యున్ పర్సన్స్ చాలా అండి. ఇప్పుడు కూడా నిన్న రీతుగా నేను వీడియో చేశా, రీతు లేకపోతే డెమాన్ పవన్ రెండోసారి విన్నర్ అయ్యాడు అని వీడియో చేశా. దానికి రీతు చౌదరి కూడా కామెంట్ పెట్టింది నా వీడియోకి. అరే చాలా జెన్యున్ పర్సన్స్ రా, వాళ్ళు బయటికి వెళ్ళాక కూడా కంటిన్యూ చేస్తారు. కొంతమందికి వాళ్ళ బిగ్ బాస్ చరిత్రలోనే వాళ్ళంత ట్రూ ఫ్రెండ్షిప్, వాళ్ళంత ట్రూ బాండింగ్ ఎవరిది లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఈ సీజన్లో అయితే మరీ అన్యాయాలు ఎంత అన్యాయం అంటే ఫేక్ బాండింగ్స్ పెట్టుకొని ఆ ఆయిషా అని చూడు అన్న అమ్మ అంటే టాప్ 5 దాకా వెళ్ళొచ్చు, టాప్ 5 దాకా వెళ్ళారు అంత ఫేక్ బాండింగ్స్. ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏంది సోషల్ మీడియాలో ఎట్లుంటుందంటే అంటే ఒకరికి ఇప్పుడు కళ్యాణ్ పడాలి అడవుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు బ్యానర్లు వేసి అమ్మో వాడికి ఒక మంచి పాజిటివ్ వీడియో చేసాం అనుకో అమ్మ లక్షల్లో వ్యూస్. తనిజాకి ఇప్పుడు తనిజా కూడా బయట పాజిటివిటీ ఉందిగా, తనిజాకి చేస్తే లక్షల్లో వ్యూస్ మామూలుగా ఉండదు. అదే డెమాన్ పవన్కి ఏం లేదు కదా, వాడికి చేస్తే వ్యూస్ రావు. అయినా సరే నేను ఏనాడు అట్లా అనుకోలేదండి. మనం ఏది అనిపించింది అది చెప్పాలి. ఆ మాత్రం దానికి వాళ్ళకి ఎవరికో ఫ్యాన్ పేజ్ ఉంది, వీళ్ళకి ఎవరికో ఫ్యాన్ పేజ్ ఉంది అన్నప్పుడు ఇంకా మనం రివ్యూవర్స్ అని పేరు ఎందుకండి నాకు అర్థం కాదు చెప్పండి. పేరెందుకు వాడికి ఎవరికో ఫ్యాన్స్ ఉండి వాడికోడో బయట ఆడావుడు చెప్తే మన అభిప్రాయం మార్చుకొని వాళ్ళకి అనుకూలంగా చెప్తే వ్యూస్ వస్తాయి. అది ఒక లక్షణమేనా? అధ్యక్ష చెప్పండి. నాకైతే ఏం నచ్చలేదండి. నేను ఏనాడైనా సరే ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా అంటారు అరే ఈ రోజే కదా అని పొగిడింది ఎమ్మట్లో నన్ను తిడతావేంట్రా అంటారు. మరి సిచ్యువేషన్ అట్టు ఉంటుంది హౌస్లో, దాన్ని బట్టి చేయాలి. కానీ బయట ఎక్కువ వడావుడు ఎవరికి ఉంది, జియో హాస్టర్లో ఎవరికి పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి వాళ్ళకే పాజిటివ్ మాట్లాడదాం ఇట్టుందండి బయట అడావుడి. నేను ఏనాడు ఆ ట్రాక్లోకి వెళ్ళను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యున్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి, ఎవరో మిస్ అవ్వదంటే కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.